టమాటా ఎంతమ్మా? టమాటాలు 25, మరి ఇది పెద్దదైతే 30, చిన్నదైతే 20. ఏది కావాలో చెప్పండి. 10 చేసుకుని ఇవ్వు. 10 రూపాయలకి రాదమ్మా, 25 అయితే ఇస్తా. సర్లేసుకో. ఆలుగడ్డలు ఉన్నాయా? ఆలుగడ్డలు ఆడున్నాయి. ఏందిరా ఇది ఏమంటున్నావు? క్యాబేజీ అనాలి. అమ్మో మేడం రండి మేడం. ఆలుగడ్డలు ఎంత ఉన్నాయి అమ్మాయి? అయినా ఏంటి ఇంత మెత్తగున్నాయి? అది ఉడకబెట్టి అమ్ముతున్నాం, కూర చేసుకోవచ్చని. ఏం కావాలి? అన్నీ తీసుకుంటా కానీ కిలో ఎంత ఉందో చెప్పు. 20. 12 చేసుకుని ఇవ్వు. రాదు. పోనీ 15. రాదమ్మా. ఏందమ్మా ఏది అడిగినా రాదు రాదు అంటావు? మీకేం కావాలి చెప్పండి. ఆలుగడ్డ 5 కిలోలు ఇవ్వు. 15 చేసుకొని. బెండకాయలు ఎంత ఉన్నాయి ఏంటి? 30 కిలో. బెండకాయలు ఏంటి ఇంత ముదురుగా ఓ ఉన్నాయి? అమ్మ, తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. అన్నట్లా చుంచుకుంటా పోతే మిగిలిన వాళ్ళు వచ్చే వాళ్ళు తీసుకోవద్దా? ఏంటో మరుస్తున్నావు? ఎట్ట అయితే నువ్వు వ్యాపారం చేసినట్టే. మీరు ఆడే గిరాకులకి నాకు వ్యాపారం అవుతుంది ఇక్కడ. ఎన్ని కిలోలు కావాలో చెప్పండి. 12 లెక్కన ఇవి ఒక 5 కిలోలు. బెండకాయలు 15 రూపాయలు చొప్పున ఒక 3 కిలోలు ఇవ్వు. మొత్తం 220. ఆ పై 20 ఎందుకులే కానీ అన్నీ కలిపి 200 చేసుకో. ఏందమ్మా పైసలు ఇసిరేస్తున్నావు? ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు? బిచ్చప్ లెక్క కనిపిస్తున్నానా? నీ అమ్మ అప్పటి నుంచి చూస్తున్నా, వచ్చినావు బేరాలాడుతున్నావు, 1 రూపాయి పెట్టి కొంటను కూడా కొంటలేవు. ఏంది నీ ఎవ్వరం? ఎవరివి నువ్వు? ఎవ్వరం గివ్వరం అంటున్నావు? పద్ధతిగా మాట్లాడడం తెలీదా? అసలు ఆడపిల్లవేనా నువ్వు? ఓ అమ్మా, ఏందమ్మా మా చెల్లిని పట్టుకుని ఆడపిల్ల అంటున్నావు? మగ పిల్ల అయితే ఏంటి? అసలు నువ్వు ఆడగానేనా? అసలు నువ్వు ముసల్దానివి. ఎవట్రా నువ్వు? ఎవరివే నువ్వు? మా అన్నను కొడుతున్నావు, ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. కొట్టేదాకా వస్తుంది ఆగు నాతో ముచ్చట. అబ్బో ఈ చేతి కొట్టించుకోవడానికి అమలాపురం నుంచి వచ్చాం మరి. నువ్వు అమలాపురం నుంచి వచ్చినా, అమెరికా నుంచి వచ్చినా నాతో ముచ్చట గిట్లనే ఉంటుంది. ఉండు నా కొడుకు రాని నీ పని చెప్తా. రాని ఎవరు పిలుసో పిలు, ఫస్ట్ నువ్వు పిలు. నేను ఎవ్వరికి భయపడనిడా అనుకుంటున్నావేమో. గొడవ ఎందుకు ఆడుతున్నావు ఇక్కడ? చూడరా నోటికి ఎంత మాట అంటే మంచి మాట్లాడు. ఫస్ట్ ఆమె పద్ధతి నేర్పించు. చెప్తాను పద. సారీ అండి, సారీ. ఏమనుకోద్దండి, సారీ అండి. పదమ్మా నువ్వు ఫస్ట్ ఇక్కడ నుండి. అబ్బా నువ్వు రా అమ్మా. ఇంకొకసారి మార్కెట్ లో కనిపిస్తే చెప్తా మీ సంగతి. ఆడ కవర్లు ఉండిపోయారా? సరే నువ్వు వెళ్ళి నేను తీసుకొస్తా. ఫోన్ ఎవరి జాగల కాలు. ఇప్పుడు ఉండేదేలే ఇవన్నీ. మీరు నాకు చాలా నచ్చారండి. ఐ లవ్ యూ. తీరా బండి. మహాలక్ష్మి, మార్కెట్ మహాలక్ష్మి. మజ్జాకులాడితే మంచిగుండదు. అమ్మాయినా? అవును సార్. కాదు, మీ అమ్మగారితో గొడవ పడిన అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేసావయ్యా? ఆ అమ్మాయి నాకు అంత నచ్చేసింది సార్. ఆ అమ్మతో అంత పెద్ద గొడవ అయ్యాక కూడా ఆమె మీద ఫీలింగ్ని మనసులో దాచుకోలేకపోయాను. ఒక రకంగా గొడవ కారణంగా విడిపోతామన్న భయంతో వెంటనే చెప్పేశా. అది సరే, మీ అమ్మగారు నిన్నేం అనలేదా? చెప్పుకుంటూ సిగ్గుపోద్ది, చీల్చి చండాడేసింది. ఎక్స్పెక్టెడ్. హలో గాయ్స్, మినిమం 8 అవర్స్లో మీకు 6 అవర్స్ గేమ్స్ ఆడుకోవడానికే సరిపోతుంది. ఇలా అయితే మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. రియల్లీ? ఆగు, నువ్వు మహాలక్ష్మి కాదు, అందుకే కొట్టలేదు, తను కొట్టింది. షీఈస్ గ్రేట్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మార్నింగ్. మహాలక్ష్మి? ఎవరి మహాలక్ష్మి? ఒరేయ్ ఒరే ఆగ్రా రే. ఎవర్రా మహాలక్ష్మి? ఎంతసేపే దోశ? ఇగో నిన్న లక్ష్మి ఒకటి మార్కెట్లో షంప వలగొట్టింది తెలుసా? వింటున్నావా? కొట్టింది మామూలుని కాదు, పెద్ద కార్లో వచ్చినాడు. ఏంది? కార్లోంచి వచ్చిండా? ఎందుకు కొట్టిందిరా? ఎందుకంటే కారు కొడితే చెప్తా. రేయ్ పుట్టి చెప్తాను నీకు చట్నీయం కానీ. పక్షవాతం వచ్చిన దగ్గర నుంచి నన్ను చంపక తింటున్నారు. ఇగో ఇక పట్టు.
ఎందుకు కొట్టిందో చెప్పకుండా నవ్వుతావేందిరా ఎందుకంటే ఆ, నాకు కూడా తెలియదు మార్కెట్లో టాక్ ఉన్నది అట్లా. రేయ్ లక్ష్మి ఏయ్ లక్ష్మి నీకెన్నిసార్లు చెప్పనే దండలలో లొలి పెట్టుకోవద్దని పోయి పోయి పెద్దోళ్ళతో పెట్టుకున్నావు ఇట్లయితే నువ్వు పైకి ఎట్లొస్తావు అడు అట్లా. నా దగ్గర నాటకాలు ఆడితే అట్లనే ఉంటది. పెద్ద లేదు చిన్న లేదు. రేపు పొద్దున ఆ పోరడు పోలీసు వాళ్ళని పట్టుకొని వస్తే ఏం చేస్తావే పట్కరాని ఎక్కువ తక్కువ చేసి ఇచ్చి పడేస్తా. అది కాదే నువ్వు పోయి దోశలు వేసుకోపో. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు గనక బాపు పోయి వస్తానే. తాళంచో తీసుకో మర్చిపోతున్నావు. ఏయ్ పోయి దుఃఖనం ఓపెన్ చేయి. తిండి తర్వాత. అట్నే బంగారం. అమ్మా ఆ మాడిపోయిన దోశ ఏం తింటావు కానీ సగం దోశ ఉన్నది తిను. ఉంటా బాపు, మంచి పడుకున్నావు 10 ఏళ్ళ సంది. అయ్య బాబోయ్, పోయి పోయి కూరగాయలు అమ్ముకునేదాన్ని ఎట్లా చేస్తున్నావు నువ్వు? తప్పేంట్రా, నాకు నచ్చింది. ఏదైనా రాజమౌళి గారు చాలా గ్రేట్ రా. అడవిలో ఉన్న తమ్మన్నాను కూడా ప్రభాస్ చేత చాలా అందంగా చూపించాడు. తను చాలా బాగుంటుందిరా. తన కళ్ళు, తన కోపం, తన యాటిట్యూడ్, ఓవరాల్గా తను సూపర్ రా. నువ్వేనా చెప్పురా, నాకెందుకు నచ్చట్లేదు. ఇకపైన మీరు ఇంకా క్యాబిన్ లో డిస్కషన్స్ పెట్టక్కర్లేదు. క్యాంటీన్లో పెట్టుకోవచ్చని చెప్పారా? వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమా? ఇప్పటికిప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎలా? వర్క్ మధ్యలో స్నాక్స్, స్ట్రెస్ వస్తే కాఫీ, ఇక్కడ ఉండే ఏసీ, పక్కన వైఫ్, ఫ్రీ వైఫై, ఇవన్నీ ఇంట్లో చూసుకుంటే బొక్కాయిలు ఇచ్చే సాలరీ ఎటు సరిపోదు కదా. ఏమంటారు సాఫ్ట్వేర్స్? వాళ్ళేమన్నారు అంటే గింటే నేను అనాలి. నువ్వెవర్రా సార్? ఏంటిది అంతా భయమే? కాదు సార్, సడన్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి సార్? ఇన్నాళ్ళు మమ్మల్ని వేధించుకు తిన్నది చాలు. ఇక మీరు మీ ఇళ్లలో ఉండి పని చేయండి. పైన కోట్ వేసుకొని కింద డ్రాయర్ వేసుకొని పాచిముఖాలతో జూమ్ కాల్స్ అవి అటెండ్ అవ్వకండి. ఇక ఉండి మనం బీకేదే ఉంది. ఎలా పదరా, ఎలాగో మార్కెట్లో ఒక అమ్మాయిని లవ్ చేసినావు కదా, వెళ్ళి అమ్మాయిని చూద్దాం. మార్కెట్లో అమ్మాయా? అవును, కూరగాయలు అమ్ముకుంటుంది. మీకు కావాలంటే చెప్పండి, 50% డిస్కౌంట్ మా వాని పేరు చెప్తే. అదేంటయ్యా? అదేదో ఒకటి లేదు సార్, వెళ్ళాం పదరా. నువ్వెక్కడికి? వాడికి ఒక్కడికేనా నాకు చూపించవా అమ్మాయిని? పైగా మార్కెట్ పిల్ల అంటున్నావు. బోల్డ్ సరుకులు కొనాలి, 50% ఆఫ్. చూసిన చాలు, వెళ్దాం పద. మార్కెట్ మహాలక్ష్మి ఆమెతో ఎలాగైనా పరిచయం పెంచుకోవాలరా, తన గురించి తెలుసుకోవాలరా. కోట్ర కృష్ణ చేతిలో కోట్ర పెడితే ఆడెవడు? మహాలక్ష్మి అన్నా 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 నేనే. వాటర్ లేదు కానీ ఇవి చూసుకుని మ్యాటర్ అంటే చెప్పు. ఫుల్ వస్తుంది చాలు. మహాలక్ష్మి పెళ్లి కాలేదు, తెలుసు. వయస్సు అవసరం లేదు, ఊరు అక్కర్లేదు. మహాలక్ష్మి సింగల్. ముందు అది చెప్పు గాడిదా. నువ్వు ఇక్కడే ఉండు, నీతో మా వాడికి చాలా పని ఉంది. మీ లోపలికి వెళ్ళి మా పని చూసుకుంటావు. టచ్లో ఉండు. వీడు 100% మగాడు కాదు. ఎట్లున్నాడు చూడు, మళ్ళా మీసాలేం లేకుండా. అమ్మో షర్టు మార్చేయాలి, ఈయన చేయబడ్డది. కిలో 20, కిలో 30 రావాలమ్మా, రావాలి రావాలి రావాలి. అరే రే తనేరా మహాలక్ష్మి. రావాలి రావాలి రావాలి. ఆలుగడ్డ కిలో 30 రావాలమ్మా, రావాలి 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 రావాలి. అరే మీరు వెళ్ళండి, నేను అక్కడ రేయ్, ఉంటా. రేయ్, 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 రేయ్. రావాలమ్మా, రావాలి రావాలి రావాలి. అమ్మా ఏం కావాలమ్మా? ఓ మేడం, ఏం కావాలి? ఈ టమాటోలు ఎంత కేజీ? 25 రూపాయలు కిలో. 20కి వస్తాయి? రాదు. ఆలుగడ్డ ఎట్ల కిలో? 30 రూపాయలు కిలో. 20 చేసుకుని ఇవ్వచ్చు కదా, 2 కిలోలు తీసుకుంటా. ఏం చూస్తున్నావు? టొమాటో. చూడు, కింద ఆలుగడ్డ ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి చూడు. బెండకాయలు ఏంది ఇంత ముదురుగా ఉన్నాయి? ఓ అమ్మా, ఏందమ్మా అన్నిట్లో ఇళ్ళకు తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. కాదమ్మా, చూడండి ఎట్లా తీసుకుంటామ్మా, తీసుకుంటారు. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. చిత్ర, రేయ్ కిషోర్, ఇటు తిరిగివే బాబు. బంగారం, ఒకటి చెప్పనా, నువ్వు ఇలా కూరగాయలు బేరాలాడుతుంటే బ్యాక్గ్రౌండ్ లో మాకు సౌండ్ ఎఫెక్ట్ వినపడుతున్నాయి. చేతి కొట్టించుకోవడానికి అమలాపురం నుంచి వచ్చాం మరి. నువ్వు అమలాపురం నుంచి వచ్చినా, అమెరికా నుంచి వచ్చినా నాతో ముచ్చట ఇట్లానే ఉంటది. ఏమ్రా, నీకు ఎన్నిసార్లు చెప్పినరా లోడ్ జల్దీ దించమని? ఇంకోసారి లోడ్ లేట్ అయిందనుకో, కూరగాయలతో కొట్టి చంపుతా నీ అయ్యా. ఎంత డేంజర్ ఉంది. ఓ మేడం, తీసుకుంటారా? తీసుకోరా. తీసుకుంటామా, ఒక కేజీ, ఒక కేజీ అదో కేజీ, అది 2 కిలో ఇచ్చే. ఎంతమ్మా టోటల్ మొత్తం? 120. ఓ మేడం, చిల్లరద్దా? చిల్లర కూడా తీసుకోవాలి. నీ చిత్రం. క్యాబేజ్ సార్. థ్యాంక్ యూ సార్ డబ్బులు సార్. డబ్బులు. రేయ్ కిషోర్, రేయ్ పిలవాలా? మహాలక్ష్మి ఇగో ఈడు పిలుస్తుండు.
వద్దులే నువ్వు తెల్లగా అవుతావు మళ్ళా అయ్య బాబోయ్, మర్చిపోలే పొద్దున ఇంకా. అసలు ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి మాట్లాడే మాటలేంటి, నువ్వేంటి, నీకు అవసరం ఇవన్నీ? అమ్మాయి అయితే బాగుందిరా కానీ తన వే ఆఫ్ టాకింగ్ ఇంకా రూడ్ బిహేవియరే. పోయి మార్కెట్ పిల్లని పెళ్లి చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాదు. ఎరా మార్కెట్ పిల్లని పెళ్లి చేసుకోకూడదా? నేను ఆఫీస్లో కూర్చొని ప్రొడక్ట్స్ అమ్ముతా, తన మార్కెట్లో కూర్చొని కూరగాయలు అమ్ముతా, అంతే తేడా. నువ్వు ప్రపోజ్ చేస్తే పబ్లిక్ లో అందరి ముందు నిన్ను కొట్టింది, ఆమె పైగా అమ్మనే ఎదిరించింది. అవసరమారా నీకు? నాకు అవసరమేనే. తను కొట్టాకనే నేను ఫిక్స్ అయ్యా ఆ అమ్మాయినే చేసుకుంటాననేసి. అయినా తను ఎదిరించింది అమ్మని కాదు, మార్కెట్లో కస్టమర్ని. నేను ఎన్నాళ్ళగా ఎదురు చూస్తుంది ఇలాంటి అమ్మాయి అదే కోసమే. ఎందుకు? ఎందుకంటే తను చాలా ఇండిపెండెంట్ క్యారెక్టర్, దట్స్ వై. ఈ ఇండిపెండెంట్ ఏంట్రా? అమ్మాయి అన్నప్పుడు పేరెంట్స్ పైన పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ పైన డిపెండ్ అవుతారు. మరి మమ్మల్ని అలాగే పెంచారు. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఆ అమ్మాయి అట్ ద ఏజ్ ఆఫ్ 16 నుండి తనతో పాటు తన పేరెంట్స్ని కూడా పెంచి పోషిస్తుంది. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఎవడన్నా తేడాగా బిహేవ్ చేస్తే ఎంతమందినే ధైర్యంగా ఎదిరిస్తుంది. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో నాకు ఏదైనా జరిగితే షీ విల్ టేక్ కేర్ ఆఫ్ మై కిడ్స్. అండ్ తను నా పక్కనే ఉంటే బ్రతికినంత కాలం భయం లేకుండా, బర్డెన్ లేకుండా హ్యాపీగా ఉండగలుగుతాను కదా. ఒక్క మాటలో చెప్పాలంటే తన ఇండిపెండెంట్కే డెఫినేషన్ రా. దట్స్ వై ఐ లవ్ మార్కెట్ మహాలక్ష్మి. అర్థం చేసుకోండిరా. నేను అర్థం చేసుకున్నా రా. మహాలక్ష్మి ఓ పిలుస్తుంది. మహాలక్ష్మి నా వాళ్ళు కదా బాబోయ్. అరే అరే నువ్వు రా రా, అరే మాట్లాడదాం రా. మహాలక్ష్మి క్వార్టర్ ఇస్తా వదిలే. సరే ఇయ్యి. చేంజ్ లేదు, గూగుల్ పే ఉందా? గూగుల్ పే ఫోన్ పే తీసుకుంటాడు ఆడు. పో. మళ్ళా రేపు రా.